నక్షత్రం వెలుగుతూ ఉంటుంది, నక్షత్రము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న వారిని, ఈ లోకంలో అంధకారంలో జీవిస్తున్న ఓడిబారిన జీవితాలను కలిగి ఉన్న వారిని, ఈ లోకంలో దేవుడికి దూరంగా ఉన్న వారిని నీ ప్రార్థన ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ ఉపవాసము ద్వారా, నీ కన్నీరు ద్వారా, నీ సమర్పణ ద్వారా, నీకున్న స్థితి ద్వారా ఎందరినైతే మందిరానికి నడిపిస్తావో, ఎందరినైతే పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తావో, ఎందరినైతే యేసుక్రీస్తుని అంగీకరించేలా చేస్తావో, అప్పుడు నువ్వు ఒక నక్షత్రములాగా మారుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన నక్షత్రము గనక మనము కూడా నక్షత్రంలాగా ఉండాలి. ఆయన అనేక మందిని రక్షించాడు గనక మనము కూడా అనేక మందిని రక్షించాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేతురు, యాకోబు, యోహానుని, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని, పాపాత్ములైన స్త్రీని, బావి దగ్గర కలుసుకున్న సమరయ స్త్రీని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శిలువ మీద రెండో దొంగని, అనేక మందిని కూడా దేవుడు రాజ్యం వైపుకు అడుగులు వేయించాడు. చెప్పండి, ప్రతి ఇంటి మీద ఏముంటుంది చెప్పండి? స్టార్ ఉంటుంది. చెప్పండి, నేనే ఒక నక్షత్రంలాగా మారాలి. ఆమేన్.